అందరికి నమస్తే. జాగృతి కవిత తెలంగాణ రక్షణ సేన అంతే కదా, పార్టీ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, తెలంగాణ రక్షణ సేన. ఈరోజు ఒక మీట్ ద ప్రెస్ కార్యక్రమం అయింది. కనీసం ఏమైనా క్లారిటీ వచ్చిందేమో. క్లారిటీ అంటే అసలు ఆమె పార్టీ ఎందుకు పెట్టింది, అసలు పార్టీతో ఏం చేయాలనుకుంటున్నారు, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంది, అసలు ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం మీద ఆమె చెప్పిన మాటలు వింటే కేసీఆర్ చెప్పిండు చూడు, పాన్ డబ్బా పెట్టినట్టు కాదు పార్టీ పెడతాని, అది అక్షరాలు నిజం అనిపించింది. అంటే ఇంత టైం తీసుకొని మేధావులతోన చర్చించి లేకపోతే కమిటీలు వేసి ఏమేమో చేస్తే అసలు క్లారిటీయే లేదు. అడిగే క్వశ్చన్లకు చెప్పే ఆన్సర్లకు సమాధానం లేదు, పోలిక పొంతన లేదు. ప్లస్ అసలు ఆమె చెప్తున్న ఆ స్కీమ్స్ ఎట్లా అమలు చేస్తారో ఒక రిపోర్టర్ అడిగిండు, చెప్పలేకపోయాడు. అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏందని అడిగిండు, పార్టీ సిద్ధాంతం ఏం లేదు, పార్టీ సిద్ధాంతమే లేదు అన్నట్టుగానే మాట్లాడిండు. ఇట్లా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజంగా రాష్ట్రంలో ఒక పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ పునాది ఏముంటుంది, వాళ్ళ సిద్ధాంతం. మన సిద్ధాంతమే లేని పార్టీలు అసలు రాష్ట్రంలో ఉంటాయి కానీ అవి బయటికి రావు. బట్ మొన్న కేసీఆర్ మీద కూడా చాలా మాట్లాడిండు. కేసీఆర్ చాలా మాట్లాడింది. ఆయన రాడు, ఆయన ఏమన్నది ఇంకా ఫామ్ హౌస్ నుంచి రాడు అన్నట్టుగానే మాట్లాడింది కవిత. కానీ ఈరోజు మాట మార్చింది. ఈరోజు ఆమె ఏమన్నది కూడా మీరే వినండి. రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. అర్థమైందా? పార్టీ ఏమో 5 రోజులకు పార్టీ పేరు మార్చిండ్రు. పార్టీ పేరు మార్చిన తర్వాత 3 రోజులనేమో మళ్ళీ ఇట్లా వచ్చింది టాక్. అప్పుడేమో మారిన మనిషి రాడు, అది వ్యక్తిగతంగా మాట్లాడినట్టుందా లేకపోతే ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడినట్టుందా? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడితే వాళ్ళ విధానంలో మాట్లాడాలి, వాళ్ళ విధానాల పైన. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లయింది, అందులో మీరు కూడా ఉన్నారు ఆ గవర్నమెంట్లో, కానీ మీరు విధానం మీద మాట్లాడితే అది మాట్లాడాలి. మారిన మనిషి, ఆయన రాడు, ఆయన గుంటనక్కల మధ్యలో చేరిపోయిండు అంటే ఏంది? అంటే నేను బీఆర్ఎస్ అధ్యక్షునిగా మాట్లాడినా కానీ మా నాన్నగా కాదు, మా నాన్న నాకు చాలా దగ్గర. ఈ 3 రోజుల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అది. కేసీఆర్ను తిరితే ప్రతిపక్షాలు రెస్పాండ్ అయినాయి, బీఆర్ఎస్ వాళ్ళు బాధపడరు, అది వేరే విషయం. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిండు, ఇంకా ఎవరెవరో మాట్లాడిండు. కేసీఆర్ మీద మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి డైరెక్ట్గా తెలంగాణ సమాజం కూడా అనుకున్నది. ఈమె పార్టీ పెడితే పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళ నాన్న మీద వాళ్ళ నాన్నను అన్ని మాటలు ఎందుకు అనాలి, వాళ్ళ నాన్న మీద ఎందుకు మాట్లాడుతున్నామే? ఈమె పార్టీ పెట్టింది దేనికోసం? వాళ్ళ నాన్న తిట్టనికేనా? వాళ్ళ నాన్న మీద వ్యతిరేకతతో పార్టీ పెట్టిందా? ఇప్పుడు పార్టీ నుంచి బీఆర్ఎస్ అధ్యక్షునిగా బహిష్కరించండి. ఆయన పార్టీ అధ్యక్షునిగా మాట్లాడితే మీకు ఈ మాటలు ఇచ్చి ఉండేది కాదు. మళ్ళీ కుటుంబం నుంచి కూడా బహిష్కరించిండ్రా? పార్టీ నుంచి బహిష్కరించారు, దట్స్ ఫైనల్. కానీ కుటుంబం నుంచి కూడా బహిష్కరించారా వాళ్ళు? అది క్లారిటీ ఇస్తే బాగుండే. కుటుంబం నుంచి కూడా బహిష్కరించారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చిందంటే అది వేరే ఉంటుండే. కానీ అట్లా లేదు, కవరేజ్. కేసీఆర్ని తిరితే మొన్న నేను అన్నాము, కేసీఆర్ మీద విమర్శలు చేస్తే ఎవరైనా సింపథైజర్స్ కూడా కవిత పార్టీలో చేరాలనుకున్న వాళ్ళు ఆలోచిస్తారు ఖచ్చితంగా. మేము కేసీఆర్ని అంతగానో అన్ని మాటలు మాట్లాడుతుంది ఎందుకు పోవాలి అనుకుంటారు కదా. బహుశా ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈరోజు మాట్లాడినట్టుంది. తర్వాత ఒక ఇది వినండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేస్తే కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేయని పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అటువంటి సమయంలో మీరు ప్రకటించిన పాంచజన్యంలో ప్రధానంగా 2 ఉచిత వైద్యం, ఉచిత విద్య. అంటే మీరు ప్రైవేటు స్కూళ్లకు, ఇన్స్టిట్యూషన్స్కి ఫీజులు ప్రభుత్వం కడుతుందా, ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందా? ఇట్లా మీరు దాన్ని కొంచెం 100%. ఇప్పుడు చూడండి బ్రదర్, మీరు అన్నారు అప్పులు తెస్తేనే తెలియదని. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ తెలంగాణ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ జిఎస్టీ నుంచి ఒక 60,000 కోట్లు వస్తుంది బ్రదర్, ఎక్సైజ్ నుంచి ఒక 50,000 కోట్లు వస్తుంది. ఈ ఇయర్కి నో ఫీజ్ హైక్ అని ఒక జీవో ఇవ్వండి. ఇక్కడ మీరు కూర్చున్న జర్నలిస్టులు కూడా కడుతున్నారు కదా ఫీజులు. 25%, 30%, 40% పెంచినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఒక్క జీవో ఇవ్వండి, అది మీరు చెప్పిన మాటనే కదా. ఫీజు నియంత్రణ చేస్తామని మీరే చెప్పిన మాట కదా. సో ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండే రిగిల్ రూమ్కి నా ప్రాధాన్యత అంశాలు, నా ప్రజలకు కావాల్సిన ప్రాధాన్యత అంశాలు విద్య, వైద్యం. రిపోర్టర్ చాలా కేటగిరీలో అడిగింది క్వశ్చన్. అంటే మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్నారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకుంటే ఉచిత వైద్యం మీరే డబ్బులు కట్టేస్తారా? స్కూల్లో పిల్లాడు చదివిపిస్తే మీరే ఫీజు కట్టేస్తారా అంటే అవును కట్టేస్తామంటున్నాను. ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్ గట్టిగా చేస్తాం, గవర్నమెంట్ విద్యా విధానాన్ని మారుస్తాం, లేకపోతే హాస్పిటల్స్ కట్టిస్తాం, ఇంకా లేకపోతే మేమే గవర్నమెంట్ వ్యవస్థను ఇంకో రకంగా బలోపేతం చేస్తాం
అది పద్ధతి. ఇప్పుడు ఏ హాస్పిటల్ అందరూ ఇప్పుడు గవర్నమెంటే కడుతుంది, అందరూ పోయి యశోద హాస్పిటల్ జాయిన్ అవుతారు, లేకపోతే ఇంకొక కేర్ హాస్పిటల్ పోయి జాయిన్ అవుతారు. అది 30,000 కోట్లు సేమ్ లెక్కలు పత్రాలు ఏమి ఉండవు. మాట్లాడేది రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందర ఇచ్చిన హామీలాగానే ఉన్నాయి ఇవి కూడా. దానికి ఒక స్టడీ లేకపోతే ఒక కేస్ స్టడీ ఆమె సమాధానమే సరిగా చెప్పలే కదా. ప్రైవేట్ స్కూల్లో ఎవరు ఏ స్కూల్లో చదివినా ఫీజులు కడతామంటే గవర్నమెంట్ కడతా అంటే ఎక్కడో గల్లీలో ఉండే స్కూల్లో ఎంత చదివిస్తారు పిల్లల్ని? అందరూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిస్తారు, అందరూ భారతీయ విద్యాభవన్లో చదివిస్తారు, అందరు ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలో చదివిస్తారు. ఎందుకంటే గవర్నమెంటే కడుతుంది కదా. గవర్నమెంట్ కట్టినప్పుడు చిన్నదాన్ని ఎందుకు చదివిస్తారు, పెద్దదాన్ని చదివిస్తారు. అది కాదు కదా ఒక పొలిటీషియన్కి ఉండాల్సింది. ఒక పార్టీ ఉన్నప్పుడు ఏముండాలి? గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకు డబ్బులు ఇనికే, ప్రైవేటు కాలేజీలో డబ్బులు ఇనికే గవర్నమెంట్ ఎందుకు? అది ఎవరికి వెళ్ళిస్తారు? మళ్ళీ ఏమైనా కలుగుంట కవిత ఇంట్లోకి వెళ్ళిస్తుందా? మళ్ళీ మన దగ్గర నుంచి వేయాలి కదా ఇస్తే. ఇక్కడ ఈ మధ్య నేపాల్లో ఒక కొత్త పిఎం అయిండు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పిఎం అయిన నెలకే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఎవరైనా కావచ్చు, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళన్నీ చదివించాలి మీ పిల్లల్ని, లేకపోతే చర్యలు తీసుకుంటాం. ఆయన పాలసీ అది. అంటే అది పాలసీ అట్లా ఉండాలి కానీ ఇట్లా ఉండొద్దు కదా. ఏదో ఓట్ల కోసం 4 ఓట్లు రానికినో ఎవరన్నా ఆశపడి చేస్తారు. రేవంత్ రెడ్డి స్కీమ్స్ ప్రకటించిన తర్వాత, రేవంత్ రెడ్డి స్కీమ్స్ చూసిన తర్వాత స్కీములకు కాలం చెల్లింది, స్కీములకే కాలం చెల్లింది. ఎవరు స్కీములు ఇచ్చినా జనం నమ్మే పరిస్థితులు లేరు. ప్లస్ ఇట్లాంటివి అసలు సంబంధం లేని, అసలు వర్కౌట్ చేయని స్కీమ్స్ను అసలు జనం నమ్మే పరిస్థితులే లేవు. అంటే ఎంత అవగాహనతో మాట్లాడుతున్నారు. ఒక పార్టీ పెట్టినప్పుడు ఎంత కసరత్తు జరిగిందని చెప్పడానికే ఇది ఒకటి పనికొస్తుంది. ఇంకొకటి కూడా మీరు వినాలి, ఇది కూడా వినండి. గతంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని అన్నారు. అంటే ఒక పార్టీ నడపాలంటే చాలా రిసోర్సెస్, చాలా వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నో అవసరం ఉంటాయి. ఒక మహిళగా అట్లాంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్నాయని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి అంటే దానికి అంటే మీ కార్యాచరణ ప్రణాళిక అనేది పార్టీ నడపడంలో ఎట్లా ఉండబోతుంది? రెండోది వచ్చేసి ఏంటంటే పాంచజన్యం అనేది ఒక ఎన్నికల టైంలో ఇచ్చే హామీ లాగానే ఉంది కానీ ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నంత అంటే అంత గ్రావిటీ లేదు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. దాని మీద మీరేం రిప్లై చేస్తారు? అంటే ఫస్ట్ ఒకటండి, మీరు ఒకవేళ కేసీఆర్ గారికి కొంచెం అందరు కరెక్ట్గా వినాలి ఈ మాట. ఒకవేళ కేసీఆర్ గారికి నా ప్లేస్లో కొడుకుండుంటే ఇలా ఆయన పార్టీ పెడితే మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగేవాళ్ళు కాదు. మీరు అడగడమే ఏం అడుగుతున్నారు? ఒక మహిళగా మీకు పార్టీ నడిపే శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. మహిళగా దేశాన్ని నడిపే శక్తి సామర్థ్యం ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించిండ్రు, జయలలిత గారు నిరూపించిండ్రు, మమతా బెనర్జీ గారు నిరూపించిండ్రు. అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా దేశానికి అనేకమైనటువంటి వన్నెలు తెచ్చినటువంటి మహిళలు ఉన్నారు. వారందరి స్ఫూర్తితో పనిచేస్తాం. ఖచ్చితంగా మేము ఎవ్వరికి తీసిపోకుండా ఏ ఒక్క అంశంలో కూడా ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ ఎట్లా నడుపుతారో పురుషులు అంతకన్నా బాగానే నడుపుతాం తప్ప తక్కువ నడపమనే విశ్వాసాన్ని నేను మా ప్రజలకు కల్పించదలుచుకున్న ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాంచజన్యం అనేటటువంటి దానికి ఉన్నదే సైద్ధాంతిక పునాది. అధర్మం పైన యుద్ధం, అవినీతి పైన యుద్ధం. అవతలి పక్క ఉన్నవాడు మనవాడే. ఇయ్యలేని అంతకుముందు ఆంధ్రోళ్ళ మీద పంచాయతీ. మనకి ఇప్పుడు ప్రతిపాటోడు తెలంగాణ వాడే కదా, మనోళ్ళ మీదనే పంచాయతీ అయినా సరే అవినీతి మీదైనా అధర్మం మీదైనా శంఖం పూరించాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. అర్థమైందా? అవినీతి, అధర్మం ఇవి రెండు సైద్ధాంతిక సిద్ధాంతాలు అన్నమాట. పార్టీలకు సిద్ధాంతాలు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు బీజేపీ హిందూ సిద్ధాంతం, బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ సిద్ధాంతం, టీడీపీ తెలుగోడు సిద్ధాంతం, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి మీద పోరాటం. వాళ్ళు అవినీతి మీద పోరాటం కన్నా ముందు వాళ్ళు అవినీతి మీద చాలా అన్నాహారాలతో కలిసి దీక్షలు, ధర్నాలు అదంతా అయింది, మనకు తెలుసు కదా. కానీ అవినీతి మీద పోరాటం అంటున్నారు, దానికి నేను నో కామెంట్, దానికి మీరే కామెంట్ చేయండి కింద. బట్ సిద్ధాంతం వేరే సిద్ధాంతం లేదు, సిద్ధాంతం చెప్పలేకపోయినారు మేడం. ఒక పార్టీకి సిద్ధాంతం లేకపోతే నిలబడదు. చాలా పార్టీలు వచ్చినాయి. తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సమితి అని ఒకటి ఉంటుంది. ఇంకా రకరకాల పార్టీలు ఉంటాయి. బీఎస్పీ ఉంది, బహుజనవాదం, ఓ సిద్ధాంతం. మరి అవి ఎలక్షన్స్లో ఓట్ల కోసం ఇచ్చిన హామీలాగా కనిపిస్తున్నాయి తప్ప పార్టీ సిద్ధాంతం ఎక్కడ కనిపిస్తుంది? ప్లస్ ఆయన మీద సీరియస్ అవుతుంది. ఇంకా ఆ రిపోర్ట్ అడిగిన దాన్ని జెంట్స్ అయితే మీరు ఇట్లా క్వశ్చన్ నడిపే వాళ్ళ అంటే పార్టీ నడపాలంటే చాలామంది మొత్తం 115 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో, 115 పార్టీలు. ఇప్పుడు దేవేందర్ గౌడో లేకపోతే పీఆర్పీఓ వీళ్ళో తల్లి తెలంగాణ విజయశాంతి పార్టీలో ఎందుకు నడపలేకపోయారు? రిసోర్సెస్ లేక నడిపోయారు. వాళ్ళ పార్టీలు ఎందుకు విలీనమైపోయినాయి? రిసోర్సెస్ అంటే డబ్బులు అవన్నీ. మరి ఇంకా డబ్బులకు కొదవలేదని చెప్తున్నట్టుంది కవిత గారు. డబ్బులకేం కొదవలేదు, నడిపిస్తామన్నట్టుగా
మాట్లాడుతున్నారు. ఏమైతే కానీ ఎనీవే క్లియర్ కాలేదు, పిక్చర్ క్లియర్ కాలేదు. ఆమె పార్టీ సిద్ధాంతాలు చెప్పలేదు, ఆ పార్టీ ఏందో చెప్పలేదు. ఇంకా మిగతా విషయాలు మీకు అందరికీ అర్థమైంది. అవినీతి మీద యుద్ధం అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి.